అంటే ఎంపీగా మీ అంతటా మీరే ఎంచుకున్నారా లేకపోతే పార్టీ మిమ్మల్ని పోటీ చేయమందా? పార్టీ నేను సూర్యాపేట ఎమ్మెల్యే అడిగిన. ఓకే, అప్పుడు జనరల్ అనుకుంటా. జనరల్ అది సూర్యాపేట నేను పుట్టి పెరిగిన ప్రాంతము, మా కుటుంబము ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అక్కడ. నేను ఎమ్మెల్యే గెలిచి ఉండేదాన్ని కూడా, ఐ కుడ్ సక్సీడ్. అప్పుడు అంత చిరంజీవి గారి ప్రభావం కూడా ఉండే ఆడ. అది ఆంధ్ర రూట్, అది అక్కడ బాగుండేది. అయితే నేను పార్టీని రిక్వెస్ట్ చేసిన, నేను ఎమ్మెల్యేగా ఇవ్వండి అని, కానీ మరి ఏ క్యాలిక్యులేషన్స్ తెలియదు. కానీ అంటే అప్పుడు ఎంపీ క్యాండిడేట్ మీకు లేక ఇవ్వలేదంటారా? అంటే వేరే వాళ్ళు మీ ఎంపీ క్యాండిడేట్ కాదు, అక్కడ సూర్యాపేటలో వేరే క్యాండిడేట్ అడుగుతున్నారు అని చెప్పి నాకు ఇవ్వలేదు అని అన్నారు ఆడ. అంటే మీరు రిలక్టెంట్గా పోటీ చేశారు అప్పుడు? ఎంపీగా రిలక్టెంట్గా పోటీ చేశారా? పోటీ చేశాను కదా. అంటే నేనేది మీకు ఇష్టం లేకపోయినా చేశారా లేకపోతే? లేదు, అట్లా అని కాదు. నేను పార్టీ నిర్ణయం ఏదైనా నేను ఓకే సిద్ధపడ్డ తర్వాత. అయితే గవర్నమెంట్లోకి వచ్చుంటే వేరుండేది, మంచి పొజిషన్ ఇస్తామన్నారు. నేను ఓడిపోతాను నాకు తెలుసు. నేను చెప్పిన, నేను ఎంపీగానైతే ఓడిపోతా, ఎమ్మెల్యే అయితే గెలుస్తా, నేను మీకు కావాల్సింది ఎమ్మెల్యేలు అని కూడా చెప్పినా. నేను లేదు, ఎంపీగానే ఇవ్వాలనుకున్నాము, నీ ప్రభావం ఉంటుంది, నీ కిందకు ఒక 3-4 గెలుస్తారు అనుకుంటున్నాం మేము అని కూడా అన్నారు. ఒప్పించారు. నువ్వు ఎంపీగా పోటీ చేస్తే ఆ 7 నియోజకవర్గాల్లో ఒక గణనీయంగా ఓట్లు వస్తాయి అని అనుకుంటున్నాము, నీకు మంచి పొజిషన్ ఇస్తాము. టీఆర్పీ ఎందుకంటే అంటే పెద్ద ఎత్తున ఒక ఎత్తున లేచింది, కానీ తర్వాత పెద్దగా దాని ప్రభావం అంటే మీరు కనీసం గెలవాల్సిన సీట్లు కూడా కొన్ని గెలుచుకోలేకపోవడానికి కారణమే ఉంటారు. తీరా మరి ఎందుకు జరిగిందో కానీ ఒక రాజకీయ ఎత్తుగడల్లో వైఫల్యం చెందిర్రు. రాజకీయ ఎత్తుగడలు చాలా ఉంటాయి, ఎన్నికల ముందు చేయాల్సిన ఎత్తుగడలు. ఊరికనే ప్రచారం చేసిండ్రు, డబ్బులు తీసుకుంటేనే. దాన్ని నిర్ద్వందంగా ఖండించిన వాళ్ళు లేరు, ఖండించాల్సిన యంత్రాంగం లేదు. అట్లా కొన్ని రాజకీయ ఎత్తుగడలు. అదే మీరు అన్నారు, అదే టికెట్లు అమ్మారు అనేటువంటిది బాగా ప్రచారం వచ్చింది. మీరేమైనా ఇచ్చారా? నేను ఇవ్వలేదు, నన్ను అడగలేదు వాళ్ళు, నన్ను డబ్బులు అడగలేదు, నేను ఇవ్వలేదు. పైగా ఒక చర్చ వచ్చినప్పుడు నేను చెప్పినా కూడా, తెలంగాణలో ఆంధ్ర సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణలో మాత్రం ఇప్పుడు కొత్త పార్టీ కాబట్టి పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికే చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఈ క్యాండిడేట్స్కి. ఒకవేళ పార్టీకి ఏదైనా ఫండ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టరు, అప్పుడు ఓడిపోతారు. అవన్నీ మా జిల్లాలో మాత్రం ఎవరిని డబ్బు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా ఎవరు ఇవ్వలేదు డబ్బు. అంటే కేవలం అది ఒక ప్రచారం తెలుసు, ఎందుకంటే ప్రచారం మా జిల్లాలో మాత్రం, నేను మిగతా చోట్ల నాకు తెలియని విషయం నేను చెప్పడం కాదు, మా జిల్లాలో మాత్రం ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే పార్టీ కొత్త పార్టీ, మేము ఊరూరా ప్రచారాన్ని అటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారంట. తిప్పికొట్టాల్సిన యంత్రాంగమే లేదు, తిప్పికొట్టలేదు. ఆడ ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే అది అట్లాంటి ఎత్తుగడలు పోలేదు. జనం అభిమానించిండ్రు, దాన్ని పోగు చేసుకోలేకపోయిండ్రు. బూత్ లెవెల్ ఏజెన్సీ లేదు, అవన్నీ ఎన్నికల యంత్రాంగం అనేది సంసిద్ధంగా లేదు అప్పటికి. సో అట్లా ఫెయిల్ అయినరు అంత పెద్ద అభిమానాన్ని. రెండో విషయము, రాజకీయ మెచ్యూరిటీని ప్రదర్శించలేకపోయినరు. అంటే పరిణతి. మేము ఇప్పుడు ఓడినా గెలిచినా మనం ఉంటాము, లైన్లో ఉంటాము, మేము మీ దగ్గర ఉంటాము అనేది మెసేజ్ పోలే, ఉంటాము అనేది పోలేదు, మెసేజ్ పోలేదు. చిరంజీవి గారిని ఆయన కెరీర్ని చూసి ఆయన ఒక ఎస్టాబ్లిష్ అయ్యిండ్రు, డెవలప్ అయ్యిండ్రు, వాళ్ళు కింది నుంచి పైకి వచ్చిండ్రు, అట్లా పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు అనే దృక్పథంతో ప్రజలంతా సామాజిక న్యాయం ఎజెండా తెలంగాణలో పనిచేసింది. ఆంధ్ర పరిస్థితి నాకు తెలియదు కానీ ఆంధ్రాలో ఉట్టి అభిమానంతో గెలిచి ఉంటారు అనుకుంటున్నా, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నా గెలిపించుంటాయి ఆ గెలిచిన ఎమ్మెల్యేలు. కానీ ఇక్కడ మాత్రం సామాజిక న్యాయం ఎజెండా పనిచేసింది, అన్ని ఓట్లు వచ్చినాయి. అప్పుడు మన పూలే గారి పేరు కూడా ముందు పెట్టిండ్రు. ఇప్పటికీ కూడా మీరు అంబేద్కర్ చూస్తే కానీ, పూలే చూస్తే కానీ తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతాయి వాళ్ళ సెలబ్రేషన్స్. అవి ఆ ఎజెండా పనిచేసింది. బేసిక్గా చెప్తున్నానండి, కమ్యూనిస్టులు ఇది వేరే పార్టీ అనుకోలేదు. కమ్యూనిస్టుల ఎజెండాతో వచ్చినట్టుగానే ఫీల్ అయినరు.
అట్లా మేమందరం కూడా అట్రాక్ట్ అయినాం. నేనైనా మిత్ర గారైనా బ్రహ్మానంద రెడ్డి వాళ్ళందరూ కూడా చాలామంది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిన వాళ్ళం ఉన్నాము. అట్లా వేరే పార్టీగా కూడా అనుకోలేదు. తర్వాత బీజేపీకి వచ్చి మీరు కాంగ్రెస్లో విలీనం అవ్వలేదా? నేను అవ్వలేదు.